వశీకరణ మంత్రం ఏదో తేడా కొట్టినట్టుంది. ఈ సమయంలో దర్శన్ నా రూమ్ లోకి వచ్చాడంటే నాకే ప్రమాదం. ఏవండి, వెళ్దాం పదండి. ఆ సౌమ్య ఏదో చేసి నా భర్తని తన దగ్గరికి రప్పించుకుంటుంది. దానికి దేహశుద్ధి చేయక తప్పదు. బ్రేస్లెట్ దర్శన్ చేతికి పెట్టగానే అంతా నాకు అనుకూలంగా జరుగుతుందనుకున్నాను. కానీ రివర్స్ అయింది. నా ఒళ్ళు హూనం అయిపోయింది. అసలు నన్ను కొట్టింది ఎవరు? అబ్బా! పడుకోండి. ఆ సౌమ్య కాంచనాన్ని అడ్డు పెట్టుకుని ఏదో చేసింది. అదేంటో కనిపెట్టాలి. అయితే ఈరోజు మంచిదంటారా? అవునమ్మా, చాలా మంచి రోజు. కడుపుతో ఉన్న అమ్మాయి కోసం పూజని చేసి భార్యాభర్తలిద్దరికీ హారతి ఇస్తే జంటకు మంచిది, కడుపులో ఉన్న బిడ్డకు మంచిది. సరే పంతులు గారు, మీరు చెప్పిన విధంగానే పూజం చేసి ప్రీతి రోహిత్లకు హారతిస్తాను. ఉంటానండి. మంచిదమ్మా. ఈ పూజను నాకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి నాకు ఏదో ఒక అవకాశం రాకుండా పోదు. హారతి తీసుకోమ్మా. ఆగమ్మా. ఏమైందత్తయ్యా? పంతులు గారు చెప్పినట్టు ప్రీతి రోహిత్లు కలిసి హారతిని అందుకోవాలి. రోహిత్ వచ్చిన తర్వాత హారతిస్తాను. ఏమైంది ఆనంద? ఏం లేదక్కా, ప్రీతికి తర్వాతిస్తాను. నువ్వు తీసుకో. ఏం ఆలోచిస్తున్నారు? తీసుకోండి. ప్రీతి దగ్గరికి పోయి ఉండారు, హారతి ఇవ్వకుండా వచ్చేసుండారు. అట్ట ఎందుకు చేసుండారా అని వీళ్ళు ఆశ్చర్యంతో చూస్తా ఉండారు. అంతే కదా శరణ్య? అంతే కదా. నోటి వరకు ముద్ద తెచ్చి నోట్లో పెట్టకుండా తీసేసినట్టు
అలా ఎందుకు చేశారత్తయ్య గారు? నా కారణాలు నాకుంటాయి. నీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు. కానీ ప్రీతికి లీలావతి గారికి చెప్పవలసిన అవసరం ఉందత్తయ్య గారు. ఏం అవసరం లేదు. కారణం లేదే ఆనంద అలా చెప్పదు. అవును, మీకు ఏది మంచిదనిపిస్తే అదే చేయండి అత్తయ్య. మీరు తీసుకోండిరా. మాకెవరా వదిన గారు? నీకు ప్రసాదం మీద ఎక్కువ కాన్సంట్రేషన్ ఉంటుంది గాని హారతి మీద ఉంటుందా? కాంచనంటే మీకు మరీ కామెడీ అయిపోతా ఉండాది. నేను కూడా పరమ భక్తురాలనే. అవునవును, నిన్ను చూసి గుళ్ళోని దేవుడు కూడా పారిపోతాడంట కదా. అబ్బా, ఈ మధ్య మా వియ్యంకురాలు కూడా కామెడీలు చేస్తా ఉండాదే. రోహిత్, పిన్ని, ఇలారా. ఏంటి పిన్ని? ప్రీతి పక్కన నిలబడి నాన్న. హ్మ్. భర్త పక్కనుండగా భార్య హారతి తీసుకోవటం మంచిది, పంతులు గారు చెప్పారు. అందుకే నీకోసం ఎదురు చూస్తూ ప్రీతికి హారతి ఇవ్వలేదు. ఏ అనన్య, ఇందాక కారణం అడిగావు కదా, ఇప్పుడు అర్థమైందా? అపార్థాలను పుట్టించడానికి నువ్వు ఎంతలా ప్రయత్నించినా నీ వల్ల కాదు. వెధవ ప్రయత్నాలు చెయ్యకు. మీరిద్దరూ జంటగా మీరీ హారతి తీసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది, మీకు పుట్టబోయే బిడ్డకు కూడా మంచి జరుగుతుంది. తీసుకోండి. ప్రీతి, అమ్మ ప్రీతి, అక్క, ప్రీతి, ప్రీతి. అయ్యో అయ్యో, జాగ్రత్త. త్వరగా పద. అక్క, అమ్మ ప్రీతి, అమ్మా, జాగ్రత్త. అయ్యో.